కోదండ లక్ష్మి అండి. మా వారు సరగడం శ్రీనివాసరావు గారు. మేము గవరపాలెంలో అద్దెకుంటూ ఉండేవాళ్ళము. అక్కడ ముందు మా వారు శ్రీనివాసరావు గారు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయనని నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మన షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులం కాబట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలన్నారని ఆ మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామండి. చేయించుకున్న తర్వాత మా ఇద్దరికి ఒక బాబు పుట్టాడు. వాడి పేరు సాయి అండి. ఏకైక కుమారుడు సాయి పుట్టాడు. అలాగే బాగానే ఉండేవాళ్ళము. అనుకోకుండా ఒక రోజు 23/2/2025 మా వారికి చెస్ట్ నొప్పిగా ఉందని చెప్పడంతో ఇబ్బందికరంగా ఉంది, క్లినిక్కి వెళ్ళి వస్తాను అని చెప్పాడండి. చెప్పడంతో మా బాబుని సాయిని తీసుకొని వెళ్ళి ప్రియా సత్యనారాయణ హాస్పిటల్ తుంపాల్లోని డాక్టర్ అనిల్ కుమార్ గారు మా ఆయనకి తెలిసండి ఆల్రెడీ. ఆయన తెలిసే వ్యక్తి కాబట్టి ముందుగానే తెలియడంతో అక్కడికి వెళ్తానని చెప్పి వెళ్ళాడండి. వెళ్ళగా అక్కడ డాక్టర్ గారు లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది మా ఆయన్ని కూర్చోమని ఏమైందని అడిగితే ఇలాగ చెస్ట్ నొప్పి వస్తుందని చెప్పగా అక్కడ డాక్టర్ గారు లేకపోవడంతో ఫోన్ చేసి అక్కడ జాయిన్ చేసుకొని ఫోన్ చేశారండి. జాయిన్ చేసుకొని బెడ్ ఇచ్చారు. బెడ్ ఇచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఆయన ఈసీజీ తీయమని చెప్పారండి. మా వారు వెళ్ళడం అయితే 11 గంటలకు వెళ్ళారు. 11 గంటలకు వెళ్ళిన తర్వాత ఈసీజీ తీయమని చెప్పడంతో డాక్టర్ గారు అనిల్ కుమార్ గారు 12 అయినా సరే తీసి పంపించారు. 12 అయింది, రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు రెస్పాండ్ అయ్యి పంపిన గంట తర్వాత రెస్పాండ్ అయ్యి ఈసీజీని పంపించడం జరిగింది. ఆ మందులు ఏ మందులు వేయాలో చూసి వాట్సాప్లో పంపించారండి. వాట్సాప్లో పంపించిన తర్వాత ఆ మందులని నర్సు మా వారికి వాళ్ళ సొంత హాస్పిటల్ మెడికల్ షాప్లో తెచ్చి మా వారిని వేసారండి. వేసిన తర్వాత ఆయనకి ఇబ్బంది ఇంకా ఎక్కువైందటండి. కాసేపటికి ఇంకా ఇబ్బందిగా గురయ్యాడంట. గురైన తర్వాత వాష్రూమ్కి వస్తుందని చెప్పి నర్సుని అడిగితే వాష్రూమ్ తీసుకువెళ్ళిందటండి. నర్సు తీసుకువెళ్ళిన తర్వాత ఆయనకి గుండె నొప్పి వచ్చి అక్కడే వాష్రూమ్లోనే చనిపోయారు. మలబరీ సర్జన్ చేశారని అప్పుడు మా బాబు అక్కడ నేను లేనండి, బాబు ఉన్నాడు. బాబు ఫోన్ చేసి అమ్మ ఇక్కడ ఇలా జరుగుతుంది, నువ్వు ఒకసారి రా అని చెబితే నేను అక్కడికి వెళ్ళేసరికి మా వారిని అంబులెన్స్లో ఎక్కిస్తుంటే ఏంటి అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు అంటే నర్స్ అంటుంది, మీ వారు చనిపోయారమ్మా, కానీ ఒకసారి నిర్ధారించమన్నారు, అందుకని ఉషాపేమ హాస్పిటల్ పంపించమని డాక్టర్ అనిల్ కుమార్ గారు చెప్పారు. ఆయన లేరు నిర్ధారించడానికి, అందువల్ల అక్కడ పంపించడం జరుగుతుంది. మరి అంబులెన్స్కి ఏమీ డబ్బులు ఇవ్వనవసరం లేదు అని అక్కడ మా ఆయన గారు చనిపోయి ఇన్ని రోజులైనా సరే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదండి. అప్పుడు ఏం చేసిన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దామని స్పందనకి వెళ్ళి స్పందనలో కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇస్తే అక్కడ కలెక్టర్ గారు స్పందించి నా దరఖాస్తును స్పందించి డిఎంఓహెచ్ఓ ఆఫీస్కి లెటర్ పంపించారండి. ఆ మేడం గారు కూడా డిఎంఓహెచ్ఓ గారు కూడా స్పందించి అక్కడ 3 డాక్టర్లు అనకాపల్లి జిల్లాలో గల 3 డాక్టర్ని దీన్ని ఎంక్వైరీ చేయమని డాక్టర్ రంజిత్ ఆధ్వర్యంలోని ఎంక్వైరీ చేయమని అంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారండి. ఎంక్వైరీ చేసి ఇది ప్రియా సత్యనారాయణ హాస్పిటల్ అనిల్ కుమార్ డాక్టర్ గారి నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆ ఎంక్వైరీలో నిర్ధారించి మాకు పేపర్ ఇచ్చారండి. ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది పట్టుకొని అయినా సరే ఎవరు పోలీసులు స్పందించకపోతే ఎస్పీ గారికి కూడా వెళ్ళి స్పందనలో కంప్లైంట్ చేశానండి. స్పందనలో కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్పీ గారు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని డిఎస్పీ మేడంకి ప్రిఫర్ చేసిన తర్వాత డిఎస్పీ మేడం స్పందించి ఎస్పీ గారికి ఎంక్వైరీ చేయమని కేసు నమోదు చేయమని ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేయమని పంపించారండి. పంపిస్తే అక్కడ ఏం జరిగిందంటే సిఏ గారు అటుపక్క డాక్టర్ గారు డబ్బున్న అతను అండి, నేను ఎస్సీ కులానికి చెందిన అమ్మాయి, నా దగ్గర ఎలాంటి డబ్బు లేదు, రాజకీయ పలుకుబడి లేదు, నా కొడుకు తప్ప నాకు ఎవరూ లేరండి. అలాంటి పరిస్థితిలోనే అతను డబ్బుని ఆసరాగా చూపించాడో తెలియదు, ఏమైందో తెలియదు. దానివల్ల డాక్టర్ సపోర్టే మాట్లాడుతున్నారే తప్ప ఎవరు కూడా నాకు తోడుగా ఎవరు రావట్లేదు, నా సపోర్ట్ మాట్లాడట్లేదు. పేపర్స్ ఉన్నాయి, జరిగింది తప్పు అని తెలిసినా కూడా ఎవరు కూడా స్పందించట్లేదండి. స్పందించకపోతే దీన్ని బేస్ చేసుకొని అతను అన్నారు, డాక్టర్ సిఈ గారు అన్నారండి, చాలే మీ కులాలకి ఇదే పనా, ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎలా వస్తావు అన్నట్టు నాకు చెప్పేసి బయటికి తిట్టి పంపించారండి. మా కులం
నేను కోర్టుని ఆశ్రయించగా 11వ అదనపు కోర్టును ఆశ్రయించగా నేను నా దాన్ని ఎఫ్ఐఆర్ వేసి ఛార్జ్షీట్ వేయమని ఆదేశాలు పంపించారు. సిఏ గారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఛార్జ్షీట్ వేయకుండా ఎఫ్ఐఆర్ వేయకుండా ఇప్పటికీ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగిందండి. జరిగిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి ఇప్పటికీ కూడా కేసు కట్టట్లేదండి. ఇప్పటికీ కూడా నా కేసుని పట్టించుకోకపోవడం వల్ల డాక్టర్ గారికి ఇంకా భయం అన్నది లేకుండా నన్ను నా కొడుకుని బెదిరిస్తున్నాడండి. ఇప్పటికీ నువ్వు ఏం చేయలేవు, నన్ను నా పని నేను చేసుకుని పోతాను తప్ప నువ్వు నాపై ఎటువంటి కేసులు ఎవరు కట్టరు అని చెప్పి నన్ను నా కొడుకుని చెప్పాడండి పిలిచి. ఇప్పటికైనా జడ్జి గారి ఆదేశాల మేరకు నా కేసుని దర్యాప్తు చేసి ఇప్పటికైనా కేసు కట్టాలని పోలీసు వారిని కోరుకుంటున్నాను.